బిగ్ బాస్ హౌస్లో మనం 1 వీక్ నుంచి వైల్డ్ కార్డ్స్ వాళ్ళని చూస్తున్నాం కదా. వైల్డ్ కార్డ్స్ వాళ్ళలో ముగ్గురు లేడీస్ అంటే ఆయేషా కానీ, మాధురి కానీ, రమ్య కానీ ముగ్గురు కూడా తనూజని టార్గెట్ చేస్తారు. ఓకే, ఆయేషా అయితే డైరెక్ట్గా నువ్వే నా టార్గెట్ అని చెప్పేసింది. మిగతా ఇద్దరు కూడా అప్పబావ రకంలాగా అంటే గోడ మీద పిల్లి వాటకంలాగా తనుజ ముందేమో ఆహా ఓహో అంటున్నారు, తన వెనకాల మాత్రం ఇక దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. అయితే నామినేషన్స్ ప్రక్రియలో చాలా వింత సంఘటన ఒకటి చోటు చేసుకుంది. మనందరం ఏమనుకున్నాము, తనుజ ఒక వీడియో చూసినప్పుడు ఖచ్చితంగా కన్ఫెషన్ రూమ్లో రమ్య, మాధురి ఆ డిస్కషన్లో ఉన్నారు. రమ్య కొన్ని మాటలు వదిలేసింది. మాధురి గారు కూడా ఏమన్నారంటే 2 చేతులు కలిస్తేనే తప్పట్లు, 2 చేతులు కలిస్తేనే తప్పట్లు అంటూ మాట్లాడటం జరిగింది. అవునా? అయితే ఇక విషయంలోకి వస్తే నామినేషన్స్లో ఇమాన్యుయల్, ఆయేషా ఇద్దరు కూడా ఎక్కువ నామినేషన్స్ చేసే ఇది వచ్చిందనమాట. అంటే ఆయేషా వచ్చేసరికి సంజనాని అలాగే సాయి శ్రీనివాస్ని ఇద్దరిని నామినేట్ చేసింది. ఇంకొకటి డైరెక్ట్ నామినేషన్స్ రితు. అంటే డైరెక్ట్ నామినేషన్స్ అంటే ఏంటంటే ఇంకా ఆమెను వేరే వాళ్ళు నామినేట్ చేయడానికి లేదు, డైరెక్ట్గా చేసేయాలి. యాక్చువల్లీ ఇది ఎప్పుడు జరిగిందంటే ఇక్కడ మెయిన్లీ ప్రాసెస్ ఏంటంటే నామినేషన్స్ ప్రక్రియ 3 విభాగాలుగా జరిగింది. ఫస్ట్ వచ్చేసరికి పిల్స్ తీసుకోవాలి, పిల్స్ అయిన తర్వాత బెలూన్స్ కొట్టాలి, బెలూన్స్ అయిన తర్వాత ఇద్దరికి నామినేషన్స్ లిస్ట్ వచ్చింది. ఎవరిద్దరికి? ఆయేషాకి, ఇమ్ముకి. ఇమ్ము 5గురిని చేయాలి, తిను ఇద్దరిని నామినేట్ చేయాలి, ఆయేషా ఒకరిని డైరెక్ట్ నామినేట్ చేయాలి. డైరెక్ట్ నామినేషన్కి నార్మల్ నామినేషన్కి తేడా ఏం లేదు. నార్మల్ నామినేషన్ అనుకోండి అదొక్కటే పడితే మేబీ తనకు రెండో ఓట్ పడకపోతే మేబీ సేవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ వాళ్ళని ఇంకెవరైనా కూడా నామినేట్ చేసుకోవచ్చు రీజన్స్ చెప్పి. కానీ రితు విషయం అలా కాదు. రితు డైరెక్ట్ నామినేషన్ అయిపోయింది కాబట్టి తను వేరే వాళ్ళు నామినేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా తను డైరెక్ట్గా నామినేషన్స్లోనే ఉంటుంది. 1 పడ్డా ఓటు, 2 పడ్డా ఏం పడ్డా. అయితే ఇమాన్యుయల్ కళ్యాణ్ని, తనూజని, అలాగే రితుని, ఇంకా రమ్యని వీళ్ళ నలుగురిని చేశాడు. రితుని కూడా చేశాడు. యాక్చువల్లీ ఫస్ట్ ఇమాన్యుయల్కు అవకాశం వచ్చింది కాబట్టి ఫస్ట్ రితుని చేశాడు. కానీ రితు డైరెక్ట్ నామినేషన్ కాబట్టి తన నామినేషన్ పక్కన పెట్టేశాడు. సో తన పరంగా 4 నామినేషన్లోకి వెళ్ళిపోయారు. ఓకే, సో ఇంక సాయి శ్రీనివాస్ నేను సంజనాని వచ్చేసరికి ఆయేషా చేసింది. ఓకే, ఆయేషా ఏంటంటే మెయిన్గా చెప్పాలి అంటే కొంచెం వీక్ సెక్షన్లో ఉన్న వాళ్ళందరినీ నామినేట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమైంది అంటే మరి తనూజ ఎవరిని నామినేట్ చేసింది అనేది ఇక్కడ చాలా పెద్ద క్వశ్చన్. ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే తనూజ రమ్యని నామినేట్ చేసింది. ఓకే, వెరీ గుడ్. సెకండ్ వచ్చేసరికి తనూజ సంజనాని చేసింది. ఫ్రెండ్స్, ఇక్కడ సంజనాని చేయటం అనేది కరెక్ట్ పాయింట్ కాదు ఫ్రెండ్స్. ఎందుకనంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇమాన్యుయల్ తనూజ నామినేట్ చేశాడు. అవునా? తనూజ నామినేట్ చేసిన ఇమాన్యుయల్ నిన్న బిట్టర్ స్వీట్ కూడా ఇచ్చాడు, అంటే చేదు లడ్డు ఇచ్చాడు. అది చెప్పి తను ఏదో ఇదవుతుంది సార్ అన్నాడు, మళ్ళీ వాళ్ళ నామినేషన్లోకి తీసుకొచ్చాడు. అది కాక నిన్న పరోక్షంగా కానివ్వండి, ప్రత్యక్షంగా కానివ్వండి, స్ట్రాటజీ పరంగా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అసలు భరణి గారు ఎలిమినేట్ అయిపోవడానికి ప్రధానమైన కారణం ఇమాన్యుయల్. అవునా? తన పవర్ అస్త్రాన్ని భరణి గారికి యూజ్ చేసి ఉంటే బాగుండేది. సో యాక్చువల్లీ మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే సంజన ఇమాన్యుయల్ బాగా క్లోజ్. ఓకే, నెక్స్ట్ క్లోజ్ ఎవరు? భరణి తనుజనే. భరణి తనుజ చాలా క్లోజ్. అయితే ఇక అలాంటప్పుడు ప్రతి ఒక్కళ్ళు భరణి గారిని సేవ్ చేస్తా అనుకుంటారు. కానీ గేమ్ పరంగా చూస్తే నేను రాముని సేవ్ చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే తను ఏమన్నాడు, బాగా మాట్లాడాడు, పాయింట్ల పరంగా చెప్పాడు. అంటే ఏం పాయింట్లు చెప్పాడు? సంచాలకుగా ఉన్నప్పుడు తన స్టాండ్ తను తీసుకోలేకపోయాడు. ఇంకా భరణి గారే గేమ్స్ అన్ని బాగా ఆడారు, తన దాకా వస్తే తన మాటలు చెప్పాడు, అంత బాగానే ఉంది. రాము అసలు చెప్పిందే గుర్తుపెట్టుకోవడం మర్చిపోతున్నాడు. సరే, ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే అసలు తనూజ ఇమాన్యుయల్ ఎందుకు తిరిగి చేయలేదు అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే అసలు సంజనాని చేయాల్సిన కారణం ఏంటి అంటే నేను అనేది ఏంటంటే తనూజకి ఈ వారం చాలా నామినేషన్స్ ఉన్నాయి. ఎలా అంటే ఫస్ట్ పాయింట్ ఆయేషాని నామినేట్ చేయొచ్చు. ఎలాగా? నువ్వు లాస్ట్ వీక్ నన్ను టార్గెట్ చేసావు, కానీ అదే పాయింట్స్ మీద నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను. ఎందుకనంటే నువ్వేమైనా గొప్పగా ఆడావా? నువ్వు అందరి మీద ఇండివిజువల్గానే ఆడావు. ఒక్క టాస్క్ ఓడిపోయినందుకు ఫటాఫటా కొట్టుకున్నావు, నిన్ను నువ్వు హర్ట్ చేసుకున్నావు. నేను అలా ఎప్పుడు చేయలేదు, నేను బాధపడ్డాను. ఆ 1 వీక్ అంతా ఆడి ఓడిపోతే బాధపడ్డాను అని ఆయేషాని చేయొచ్చు.
ఆయేషాని చేయలే. పోనీ వాళ్ళిద్దరిని చేయకూడదు అనే ఆప్షన్ ఉందా అంటే అది లేదు. వాళ్ళిద్దరిని కూడా చేయొచ్చు. ఇమాన్యుల్ని చేయొచ్చు, ఆయేషాని చేయొచ్చు. ఆయేషాని చేయకపోవడం తనుజ ఎందుకు చేయలేదని అర్థం కావట్లేదు. సెకండ్, మాధురి గారిని ఎందుకు చేయట్లేదు? అయితే నిన్న ఒక సంఘటన జరిగింది నైట్ ఎపిసోడ్లో అన్సీన్లో. ఏంటంటే మాధురి గారి దగ్గరికి వెళ్ళి మీరు ఇప్పుడు నా మీద అరవరు కదా అంటే, నేను అలా అరవరు కదా, నాకు మాట ఇవ్వండి అంటే, నేను మాట ఇవ్వను అని చెప్పేసి ఆవిడ అంటుంది అనమాట. అంటే తనుజ తనుజ ఆల్రెడీ చూసింది రమ్యను మాధురి మాట్లాడుకోవడం చూసింది. అలాంటప్పుడు ఎందుకు మాధురి గారితో తను రివర్స్ అవ్వట్లేదో నాకు అర్థం కావట్లా. మేబీ తన బ్యాక్గ్రౌండ్ గురించి ఇమాన్యుల్ ఏమైనా కొంచెం హైప్ చేసి చెప్పాడా అంటే తను పొలిటీషియన్ అని అలా చెప్పి తను కొంచెం భయానికి గురి చేశాడా ఏమో తెలియట్లేదు. కానీ మొత్తానికైతే మాత్రం అలా జరిగింది. సో కళ్యాణ్, తనుజ ఇద్దరు కూడా రమ్యాని నామినేట్ చేశారు. ఓకే, ఇక్కడ కళ్యాణ్ కూడా మాధురిని నామినేట్ చేయలేదు. కళ్యాణ్ మాధురిని నామినేట్ చేయకపోవడానికి కారణం ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. ఎందుకనంటే అసలు ఇద్దరు నామినేట్ చేయలేదు. ఎందుకని? ఇద్దరి విషయంలో కాన్వర్జేషన్లో అమ్మాయిలు గోపుతాడు, తన ప్రొఫెషన్ ఏంటి అని చెప్పడము జరిగింది. అలాగే ఇక్కడ తనుజ విషయంలో కూడా 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అని చెప్పేసి ఇద్దరు విషయంలో 2 సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. అలాంటప్పుడు మాధురిని నామినేట్ చేయకపోవడం తప్పు. సో ఆవిడ సంజనాన్ని నామినేట్ చేసే బదులు ఆయేషాని చేయొచ్చు, మాధురిని చేయొచ్చు, వీళ్ళిద్దరూ కాకుండా ఇమాన్యుల్ని కూడా చేయొచ్చు. అవునా? సంజనాని అర్జెంటుగా చేయాల్సిన అవసరం లేదు. సంజనాని వేరే వాళ్ళు కూడా చేస్తారు. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇమాన్యుల్ తన ఇది పాడు చేస్తున్నాడు, తన ఒక ఇమేజ్ ని పాడు చేస్తున్నాడు. అలాగే మాధురి అండ్ ఈమె ఉంది కదా రమ్య, వీళ్ళిద్దరు కూడా పాడు చేస్తున్నారు. అయితే నేనేమంటున్నానంటే తనుజ నిన్న ఆల్రెడీ చెప్పారు. ఎవరు చెప్పారు? హైపరాది గారు వచ్చి చెప్పారు. ఏమని? నువ్వు టాప్ 5కి వెళ్ళే కంటెస్టెంట్వి, కొంచెం స్టాండ్ తీసుకుని మాట్లాడితే సరిపోతుంది అని చెప్పారు. అలాంటప్పుడు ఆమె మాధురిని నామినేట్ చేయాల్సింది. నేను ఒక వీడియో చూశానండి, అది నాకు నచ్చలేదు అని. యాక్చువల్లీ వీళ్ళ మధ్య డిస్కషన్ నిన్న నైట్ జరిగింది, కానీ బిగ్ బాస్ ఎక్కువ చూపించలా ఆ డిస్కషన్ గురించి. మరి మాధురి బ్యాడ్ అయిపోతుందని చూపించలేదా లేకపోతే, ఎందుకంటే మాధురి బ్యాడ్ అయిపోతుందనే చూపించలేదు. ఎందుకంటే అక్కడ మాధురి ఏదో కవర్ చేయడానికి ట్రై చేసే ఉంటుంది. అవును, అనుకునేదే కదా చెప్పాను, నాకు ఫస్ట్ డే అనిపించింది చెప్పాను, తర్వాత నీతో కలిసిన దాకా నాకు అలా అనిపించలేదు అందనుకోండి, అక్కడ తనుజ కూల్ అయిపోయి ఉంటుంది. నన్ను అడిగితే తనుజ గనక కరెక్ట్ తీసుకుని ఉంటే ఇమాన్యుల్ని, రమ్యని, మాధురిని ముగ్గురులో ఇద్దరిని చేసేసి ఉండాలి. ఆల్రెడీ రమ్యని చేసింది కాబట్టి సంజనాని బదులు ఆవిడ చేసి ఉండాల్సింది అనేది నా పాయింట్. బట్ సంజన కూడా నామినేషన్స్ లో ఉంది ఈసారి.